బౌద్ధ మతం ప్రపంచంలో ఉన్న మతాల్లో ఒక గొప్ప మతం. బౌద్ధ మతంలో ఎన్నో సెక్ట్స్, ఎన్నో విభాగాలు ఉన్నాయి. అయితే కొంతమంది బౌద్ధ మతంలో బుద్ధుడిని దేవుడిగా పూజిస్తారు. వాళ్ళనే మహాయానాస్ లేదా మహాయాన సెక్ట్ అంటాం అన్నమాట. కొంతమంది బుద్ధుడు ఒక మనిషి మాత్రమే అని చెప్పి అనుకుంటూ అలానే భావిస్తుంటారు. వాళ్ళని మనం హీనయానాస్ అంటాం. అయితే ప్రపంచంలో బుద్ధిస్టులకెల్లా కూడా ఒక స్పెషాలిటీ కలిగిన బుద్ధిజం టిబెటియన్ బుద్ధిజం. టిబెట్ అంటేనే బుద్ధిజంకి చాలా పాపులర్ అనమాట. సో అక్కడ 4 సెక్ట్లు ఉన్నాయి. బుద్ధిస్ట్ సెక్ట్స్లో టిబెట్లో 4 సెక్ట్లు ఉన్నాయి అనమాట. దానిలో ఒక సెక్ట్ చాలా పాపులర్, చాలా మోడర్న్, అదే గెలుక్పా సెక్ట్. ఈ గెలుక్పా సెక్ట్ అనేది చాలా మోడర్న్, పాపులర్ కూడా చెప్పచ్చు. వీళ్ళు మహాయానాస్ బేసికల్గా. టిబెటియన్ బుద్ధిజం ఈజ్ బేసికలీ మహాయాన అండ్ గెలుక్పా పర్టికులర్గా మహాయానాస్ అనమాట. ఈ మహాయానా సెక్ట్లో మనం గమనించాల్సింది ఏంటంటే బుద్ధుడితో పాటు వీళ్ళు బోధిసత్వాస్ని కూడా పూజిస్తారు. బోధిసత్వాస్ అంటే ఎవరంటే ఎన్లైటన్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్న మానవ సేవ చేస్తూ ఉండేవాళ్ళు. బౌద్ధ మతంలో ఉండి మానవ సేవ చేస్తుండే వాళ్ళని బోధిసత్వాస్ అంటుంటాం అనమాట. అయితే ఈ మొత్తం గెలుక్పా ఈ సెక్ట్లో మనం గమనిస్తే దలై లామా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ దలై లామా కాన్సెప్ట్ తెలుసుకునే ముందు టిబెటియన్ బుద్ధిజంలో ఈ గెలుక్పా అనే సెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు బుద్ధుడిని అవలోకితేశ్వర ఫామ్లో కొలుస్తారు. అవలోకితేశ్వర ఫామ్ అంటే ఏంటి? అవలోకితేశ్వర ఫామ్ అంటే బుద్ధ విత్ కంపాషన్ అని. బుద్ధ విత్ కంపాషన్, దయాగుణంతో కూడిన బుద్ధుడు అని అర్థం అనమాట. సో బుద్ధుడిలో రకరకాల ఫామ్స్ ఉంటాయి. ఇది అవలోకితేశ్వర ఫామ్ అనమాట. ఎలాంటి రకాల ఫామ్స్ ఉంటాయి బుద్ధలో? మహాయాన బుద్ధిజం ప్రకారం బుద్ధ మళ్ళీ అవతరిస్తాడని నమ్ముతుంది అనమాట. ఈ బుద్ధ అవతారాల్లో ఒక అవతారం మైత్రేయ, అంటే ఫ్యూచరిస్టిక్ బుద్ధ, భవిష్యత్తు బుద్ధ అని మైత్రేయ అంటే. తర్వాత మంజుశ్రీ అంటే బుద్ధ ఆఫ్ విజ్డమ్ అని అర్థం. సమాంత భద్ర అంటే బుద్ధ ఆఫ్ మెడిటేషన్ అని అర్థం. క్షితి గర్భ అంటే బుద్ధ ఇన్ ద వూంబ్ ఆఫ్ ద ఎర్త్, అంటే పొడిమి గర్భంలో ఉన్న బుద్ధ అని. వజ్రపాణి ఫియర్స్ ఫార్మ్ ఆఫ్ బోధిసత్వ, థండర్ బోల్ట్ బేరింగ్ బోధిసత్వ. ఇక్కడ గెలుక్పా ఈ టిబెటియన్ బుద్ధిజం సెక్ట్లో దలై లామాస్ అనే కాన్సెప్ట్ అనేది 14th century నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇప్పటికీ 14 దలై లామాస్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న దలై లామా 14వ దలై లామా. అసలు దలై లామాస్ని ఎలా ఎంచుకుంటారు? దలై లామాని ఎన్నుకోవటం, దలై లామాని సెలెక్ట్ చేసుకోవడంలో ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఫాలో అవుతారు. ఇది చాలా అంచెల విధానంలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ అసలు దలై లామా చనిపోగానే, ఒక దలై లామా చనిపోగానే ముఖ్య లామాస్ అతని శిష్యులు కొత్త లామా కోసం ఎతకడం మొదలెడతారు. ఎలా ఎతుకుతారు? దలై లామా చనిపోయినప్పుడు అతని శవాన్ని దహనం చేసేటప్పుడు వచ్చే ఆ స్మోక్ ఉంటుంది కదా, అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇదొక చిహ్నం అనమాట. రెండోది, కొన్ని ఉమెన్స్ చూస్తారు. ఉదాహరణకి 13వ దలై లామా చనిపోయినప్పుడు అతని శవాన్ని పెట్టిన రూమ్లో ఒక పక్క ఫంగస్ బాగా ఫామ్ అయిందంట, ఆ పక్కనే ఎత్తుకుంటూ వెళ్ళిపోయారనమాట. అట్లా కొన్ని చిహ్నాలు అనేవి చూస్తారు. దాంతోపాటు ఒక లేక్ ఉంటుందంట. ఆ లేక్ని ఒరాకిల్ లేక్ అంటాం, అంటే భవిష్యవాణి చెప్పే లేక్. టిబెటియన్స్ యొక్క భవిష్యత్తు మొత్తం దానిలో తెలుస్తుంది. పాత, ప్రస్తుతం, భవిష్యత్తు మొత్తం దానిలో ఉంటుంది అంటారు అనమాట. ఈ ముఖ్య లామాస్ అందరూ కూడా ఈ లేక్ లామో లాస్సో లేక్ అంటాం దీన్ని, లేదా ఒరాకిల్ లేక్ అంటాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ కళ కోసం వెయిట్ చేస్తారు. కళ్ళలో తెలుస్తుందంటే వీళ్ళకి లామా ఎక్కడ పుడతాడు, ఎక్కడున్నాడు అని చెప్పి. సో వెతుక్కుంటూ అలా చిహ్నాలు పట్టి వెతుక్కుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత పుట్టే ఉండొచ్చు, లేదా ఆ టైంలో పుట్టొచ్చు. ఒక బాబునో పిల్లల్లో పట్టుకుని వీళ్ళు లామా అని చెప్పి గుర్తిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఈ చనిపోయిన లామాకి చెందిన వస్తువులు, వస్త్రాలు అన్నీ మిగతా వాటి అన్నింటిలో కలిపేసి పెద్ద గుట్టలాగా చేసి అక్కడ పెట్టి ఆ బాబుని టచ్ చేయమంటారు. ఎవరైతే లామా అని వీళ్ళు అనుకుంటున్నారో ఆ వ్యక్తి, ఆ చిన్న బాబు వచ్చి అవి టచ్ చేసి కరెక్ట్గా ముందు లామా వస్తువులు టచ్ చేసి పట్టుకుని ఎత్తాలంట. ఈ లామా, ప్రస్తుతం ఉన్న దలై లామా 14th దలై లామా, ఈ వస్తువులను పట్టుకుని 13th దలై లామా వస్తువులు ఏవైతే మధ్యలో కలిపేసిన వస్తువులను ఆయన వస్తువులు ఐడెంటిఫై చేసి ఇవి నావి అని చెప్పి అబ్బాయి చెప్పాడంట వాళ్ళ భాషలో. దాంతో అబ్బాయిని పట్టుకొచ్చి దలై లామా అని చెప్పి 6 సంవత్సరాల వయసు నుంచి అబ్బాయికి రిగరస్ ట్రైనింగ్ ఇచ్చారంట. విస్తృతమైన ట్రైనింగ్ ఇచ్చేశారు. ఎక్కడ? టిబెట్లో లాసాలో ట్రైనింగ్ ఇచ్చి 23 సంవత్సరాలకి ఈ లామాకి మొత్తం అన్ని సబ్జెక్టులు తెలిసిపోయినాయి. టఫెస్ట్ ఎగ్జామ్స్ కూడా పాస్ అయిపోయాడు అనమాట.
పాస్ అయిపోయి ఆయన స్పిరిచువల్ గురు, టిబెటియన్ బుద్ధిజంలో గెలుక్పా సెక్ట్కి స్పిరిచువల్ గురుగా అయ్యారు. ఆయనే దలైలామా 14. దలైలామా అంటే కేవలం చైనాలోనో టిబెట్లోనో పుట్టాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో బుద్ధిజం ఫాలో అవుతున్న ఎవరి దగ్గరైనా ఏ ఊర్లోనే దలైలామా పుట్టొచ్చు. నెక్స్ట్ లామా ఇండియాలో కూడా పుట్టొచ్చు. ఉదాహరణకి 6వ దలైలామా అరుణాచల్ ప్రదేశ్లోనే తవాంగ్లో పుట్టారు. ఇక్కడి నుంచి మనం కొన్ని పొలిటికల్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఉన్న దలైలామా 14 ఎవరికైతే నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చిందో, ఆయన టిబెట్లో ఉన్నప్పుడు మొత్తం వెళ్ళి పర్సెక్యూషన్ బాగా స్టార్ట్ అయింది. చైనా టిబెట్ని ఆక్యుపై చేయడానికి బాగా ప్రయత్నించి వెళ్ళి పర్సెక్యూట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో లామాని అడిగింది, ప్రస్తుతం దలై లామాని, టిబెట్ ప్రజలకు చెప్పండి మనం చైనాలో భాగమని, చైనాతో పోరాటం చేయొద్దని. దలై లామా దానికి ఒప్పుకోలేదన్నమాట. సో టిబెట్కి ఇండిపెండెన్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, టిబెట్ ప్రజలు డెమోక్రటిక్గా ఉంటారని చెప్పి ఆయన చెప్పాడు. దాంతో ఈయన పైన కూడా కక్ష కట్టింది. చైనా ఇన్ని చంపేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పి అక్కడ ప్రజలు భావించారు. దలై లామా 2 వారాల పాటు రాత్రిపూట ప్రయాణం చేస్తూ పగలపూట కనిపించకుండా చైనీస్ మిలిటరీ వాళ్ళని తప్పించుకుని భారతదేశానికి వచ్చారు. అస్సాంకి చేరుకున్నారు. ఇండియా ఆయనకి పొలిటికల్ అసైలం ఇచ్చిందనమాట, రాజకీయ శరణార్థం ఇచ్చింది. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో నామ్గ్యాల్ మానిస్ట్రీ, మెక్లాడ్ గంజ్లో ఆయన నామ్గ్యాల్ మానిస్ట్రీలో ఉంటున్నారు. అక్కడి నుంచే టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ నడుస్తుంది అనమాట. భారతదేశంలో కూడా చాలా ఫేమస్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ ఉన్నాయి. ఇవి మనకు కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం. హెమిస్ మానిస్ట్రీ ఇది లడాఖ్లో ఉంది. టాబో మానిస్ట్రీ ఇది స్పితి వ్యాలీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సులుగ్లక్ కాంగ్ మానిస్ట్రీ ఇది హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో ఉంది. తిక్సే మానిస్ట్రీ ఇది లడాఖ్లో ఉంది. తవాంగ్ మానిస్ట్రీ ఇది చాలా ఫేమస్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నామ్డ్రాలింగ్ మానిస్ట్రీ లేదా బైలకుప్పే మానిస్ట్రీ ఇది కర్ణాటకలో ఉంది. ఇది సౌత్ ఇండియాలో ఉన్న బుద్ధిస్ట్ మానిస్ట్రీ, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా సౌత్ ఇండియాలో బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ ఉండవు, ఇక్కడ అంత ఫేమస్ కాదు బుద్ధిజం, కానీ కర్ణాటకలో మనకు బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఉంది. షాషూర్ మానిస్ట్రీ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. గుమ్ మానిస్ట్రీ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. కే గోంపా మానిస్ట్రీ ఇది హిమాచల్ ప్రదేశ్ స్పితి వ్యాలీలో ఉంది. లింగ్డమ్ మానిస్ట్రీ సిక్కింలో ఉంది. నాకో మానిస్ట్రీ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మైండ్ రోలింగ్ మానిస్ట్రీ ఇది ఉత్తరాఖండ్లో ఉంది. శంకర్ మానిస్ట్రీ ఇది లడాఖ్లో ఉంది. రమ్తెక్ మానిస్ట్రీ ఇది సిక్కింలో ఉంది.